ఎల్లో హార్ట్ మేక్స్ మై మార్నింగ్ ఇంటూ అ గుడ్ మార్నింగ్. దట్స్ స్వీట్. సరే ఏంటో గెస్ట్ చెయ్. ఏంటి? ఐ లాస్ట్ మై ఫోన్ ఆన్ ద ట్రైన్. షిట్, హౌ? ఏమో తెలీదు, వదిలేసుంటానేమో. జస్ట్ లైక్ యువర్ పవర్ బ్యాంక్. సో నౌ ఇప్పుడు గౌరీ స్పేర్ ఫోన్ ని వాడుతున్నాను. గౌరీ యువర్ బెస్ట్ ఫ్రెండ్? యప్, ఈటింగ్ మై ఫేవరెట్ లంచ్. పాతరు ఎప్పుడైనా ట్రై చేసావా? Yeah. ఇకపై నువ్వు నాన్ వెజ్ తిండా అలవాటు చేసుకోరా. ఫస్ట్ టైం నేను ట్రైన్లో చూసినప్పుడు నేను కొంచెం భయపడ్డాను తెలుసా. రియల్లీ? సరే కానీ నేను చెప్పిన సీక్రెట్ గుర్తుందిగా? యాక్చువల్లీ ఐ వాస్ స్కార్డ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకలా? Just wondering, how will I sit for 30 hours feeling nervous in front of such a pretty girl? బట్ యు సర్వైవ్డ్. సర్వైవ్ అవ్వడం కన్నా బెటర్గానే ఉన్నాను, ఐ థింక్. Are you tired? టైర్డ్? Yeah, you've been running on my mind కదా. So I was just checking. ఓ గాడ్, ఇటువంటి మాటలు కూడా మాట్లాడతావా? సరే నిద్రపోదాం. ఇట్స్ 5 ఆల్రెడీ. గుడ్ నైట్. Good morning, sweet dreams. That was so cool. You liked it? Loved it. Mr. Secret Rockstar. By the way, నువ్వు నాకేం చెప్పలేదు. ఏంటి? మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తున్నావు? నాన్న ర్యాండమ్ గా నన్ను కాల్ చేసి అన్నారు. వినిపిస్తుందా? పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశానని అన్నారు. నిన్నేరా? ఎనీథింగ్ స్పెషల్? I don't know, but I'm super excited. Let's see. లిసన్, ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఏమైంది? రేపు యానివర్సరీ కదా, ఏం వేసుకోవాలో డిసైడ్ చేయలేకపోతున్నాను. How about a saree? Are you mad? అరే ట్రై అట్ లీస్ట్. ఉఫ్, నో, నువ్వు యూస్లెస్. ఐమ్ టెల్లింగ్ యూ, శారీలో నువ్వు చాలా అందంగా ఉంటావు. ఫేర్వెల్ పిక్ పంపనా? చూస్తే తప్పకుండా నీ మైండ్ చేంజ్ చేసుకుంటావు. యాక్చువల్లీ నువ్వు అది చూస్తే నేను ఖచ్చితంగా నిద్రపోలేను. అండ్ ఆనెస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సీ యూ ఇన్ రియల్, బికాస్ దాట్ వుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్. లిసన్, మనిద్దరం ముంబైకి కలిసి తిరిగి వెళ్దామా? యా ష్యూర్. ఫ్లైట్? ట్రైనే తీసుకుందాం. డన్. నానా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు చెప్పండి. ముందు నువ్వు రా, తర్వాత చెప్తాను. సర్ప్రైజ్ అన్న పేర్లో ఏదేదో. టంటడాయ్. నా సర్ప్రైజ్ ఎలా ఉంది? అరే, నీ ఫ్యూచర్ నేను సెట్ చేశాను. ఇకపైన బిజినెస్ నువ్వే చూసుకోవాలి. కమాన్ చూడు, ఈ సిటీలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ మందే. కాదు నీది. ఇదే నీ చైర్. వెళ్ళి కూర్చుని చూడు. మనం సిమ్ కార్డ్స్ నుంచి, మొబైల్ ఫోన్స్ నుంచి ఇలాంటి అమెరికన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం సేల్ చేయబోతున్నాం. నువ్వే అమ్మబోతున్నావు. ఇది నీ బిజినెస్. అరే నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ముందు ఒక ఫోటో తీయి. ఫోటో తీయి. నేనున్నానా? వస్తున్నారు. 1 2 3. ఒక సెల్ఫీ.
నా కోసం అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసుండకూడదురా. ఎందుకు? మంచి విషయమేగా. బిజినెస్ని నువ్వేరా ముందుకు తీసుకెళ్ళాలి. నా లైఫ్ అంతా షాప్లోనే ఉంటాను. ఇదే కదరా నువ్వు కోరుకుంది. ఇంకా కరస్పాండెన్స్ ఈ కూడా. విషయం అది కాదురా. నాకు అంతా అర్థమవుతుంది. ఆ తానియా నీ అన్ని ప్లాన్స్ని కొలాప్స్ చేసింది అనుకుంటా. దీనికి దానికి సంబంధం ఏంటి? నాన్న నా దగ్గర ఒక్కసారి కూడా దీని గురించి అడగలేదు. ఇంత తొందర ఏంటి? నా ప్లాన్ చెడగొట్టింది ఆయనే కదా. నేను అడక్కు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ట్రైన్ ఎక్కే ముందు నువ్వేమన్నావురా? ఇప్పుడు నువ్వేమంటున్నావు? హాయ్. హాయ్. సారీ, మామ్ డాడ్ యానివర్సరీ కదా, సో బిజీగా ఉండిపోయాను. అరే ఏం పర్లేదు. సర్ప్రైజ్ రివీల్ చేయడానికి ఇక కాల్ చేసావు? లేదు, నేను ఊరికే అలా కాల్ చేశాను అంతే. నువ్వు టికెట్స్ బుక్ చేసావా? ఆ, నేను ఇంకా బుక్ చేయలేదు, కానీ బుక్ చేసేస్తాను. ఏంటిది? ఇవాళ చేసేస్తానులే. నేను నా కాలేజ్లో సూపర్ అయిన సమోసా పావుని నీకు కొనిస్తాను. నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏంటి, ఓకేనా? ఓకే, కానీ సమోసా అంటే అంత ఇష్టం ఉండదు. సారీ. I know. Your rules, no pocket money. But gifts are fine, right? ఓకే, ఫైన్. By the way, I love your newfound of fascination for trains. జాగ్రత్తగా ఉండు and keep me posted. ఫర్ షూర్. బాయ్. 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 ఏంట్రా విషయం? ఉదయం నుంచి చూస్తున్నాను, నీ ముఖం తెగ వెలిగిపోతుంది. నువ్వేంటి జాలీగా పడుకున్నావు? త్వరగా షాప్కి బయలుదేరు. అరే, ఈరోజు నాకు ఆఫ్. అనేని స్టేషన్లో విడిచిపెట్టాలి, వదిన్ని కలవాలి. లేదు లేదు బాస్. అరే, ఎక్కడికైనా వెళ్ళటానికి రెడీ అవుతున్నావా? అవునన్నా, మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను, బాంబే. యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది. నువ్వు కరస్పాండెన్స్కి అప్లై చేసేవాడు కదా? అవునన్నా. యాక్సెప్ట్ అయ్యింది. నీ టికెట్ క్యాన్సిల్ చేసుకో. రేపు మన షాపులో పూజ ఉంది. కానీ నాన్న, అరే అడ్మిషనే క్యాన్సిల్ అయ్యింది. అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావో చెప్పు. నేనే నువ్వు ఏమీ ఆలోచించకుండా ఉండడమే బెటర్. నీ ఈ కన్ఫ్యూషన్ వల్ల నేను చాలా టెన్షన్ అవుతున్నాను. ముందు ముంబై వెళ్తానని మొండి పట్టు పట్టావు, తర్వాత వీడితో చెప్పావు ఇక్కడికి తిరిగి వస్తాను అని. మరి ఇప్పుడు छत्रपति शिवाजी टर्मिनस
నువ్వు ఇక రావేవో అని భయపడ్డాను. ప్లీజ్ దాని గురించి మాట్లాడుకో, పెద్ద స్టోరీ. మన దగ్గర చాలా టైం ఉంది, ఏమంటావు? నేను ఒకటి చెప్పనా, నా టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ నా టికెట్ కన్ఫర్మ్ అయింది.